నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. భవిష్యత్ ప్రణాళికలపై చర్చ. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్పేటలో 1.20 కోట్ల వ్యయంతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం. ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజుతో కలిసి ప్రారంభించిన మంత్రి పార్థసారథి. అక్రమ కేసులు, తప్పుడు ప్రచారాలతో జగన్ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం చంద్రబాబుకి సాధ్యం కాదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శలు. సీతారామపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందజేసిన తోట భోగయ్య కుటుంబం. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 18 కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో భాగంగా హైకోర్టు భవనాలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం 547.07 కోట్లు కేటాయించడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పీపీపీ పద్ధతిలో జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి, భవన నిర్మాణ వివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు అమరావతిలో సమర్థవంతమైన అగ్నిమాపక నియంత్రణ కోసం సిఆర్డీఏకు సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు. బాపట్ల పట్టణంలోని ప్యాడిసన్పేటలో 1.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజుతో కలిసి మంత్రి పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగ రాజశేఖర్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, ఆర్డీఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అని మనందరం కూడా అనుకుంటూ ఉంటాం. కేవలం బాపట్లలో స్థలం లేదని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డిమాండ్ ఉన్నా కూడా స్థలం లేదని చెప్పేసి మరి ఇటువంటి సబ్స్టేషన్ బాపట్ల చుట్టూతో 4 ఉన్నాయి, కానీ లోడ్ సెంటర్లో పెరిగినా కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. మరి ఈరోజు కలెక్టర్ గారు, మన గౌరవ శాసనసభ్యులు వర్మ గారు ఇద్దరు మరి ఎప్పుడూ ఎక్సైజ్ ఆఫీస్కి కేటాయించిన స్థలంలో ఆ డిపార్ట్మెంట్ ఒప్పించి ఖాళీగా ఉన్న స్థలంలో మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయటం చాలా ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఏమైనా చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో మరి విద్యుత్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పేసి మీకు మనం అంటే స్పీడ్ అది జరగట్లేదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ ధరలు పెంచిందే కానీ తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఇప్పటికే 19 పైసలు పర్ యూనిట్ తగ్గించాం. ఇంతకుముందు ₹5.19 ఎంత ఉంటుంది కదా, ₹4.90 ₹5 వచ్చింది. ముఖ్యమంత్రి గారు మార్గదర్శకం ఏంటంటే, వారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మళ్ళీ ఎన్నికలు వెళ్ళే లోపల ₹4 అంటే దాదాపు రూపాయి తగ్గించాల్సిందే యూనిట్ కాస్ట్ అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారుల మీద, అదేవిధంగా మిత్రులు విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఇదేంటంటే ఒక పరిపాలన దక్షత కలిగిన రాజకీయ నాయకులు మాత్రమే ఆలోచించగలిగిన విషయం. మామూలుగా అనుకుంటుంటే అది పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోతాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది, ఇంతే పెంచామని చెప్పేసి. కానీ ముఖ్యమంత్రి గారు రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ని ఎక్కువగా, అంటే సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, పంపుడ్ స్టోరేజ్ కానివ్వండి, అంటే ఇంధనానికి ఖర్చు లేని ఇంధనం ఏదైతే ఉంటుందో, న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని వినియోగించుకుని ఎక్కువగా మరి పవర్ జనరేషన్ చేయడం ద్వారా మరి విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి ఆ లాభాన్ని మరి ప్రజలకి అందించాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. అభివృద్ధి పనుల ఇనాగరేషన్ కానీ, ఫౌండేషన్ స్టోన్ కానీ చేయడానికి మన జిల్లా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చి ఉన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా
ఆ జిల్లా దిశ దశ నిర్దేశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని, ఆయన మాటకి చాచు తప్పకుండా పాటిస్తున్నటువంటి బహుశా అన్ని జిల్లాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎవరంటే మన ఇన్ఛార్జ్ మంత్రి గారని మనం చెప్పొచ్చు. సో ఈరోజు ఎప్పుడైనా ఒక మంచి పనికి సార్ మీరు రాగలుగుతారా అంటే ఆయనకి ఎంత కష్టమైనా హైదరాబాద్లో దిగినా అక్కడి నుంచి వస్తుండడం మనందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం, మరియు అదే ఇంకా బాగా చేయాలని మాకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఆయన నింపుతున్నారు. ఈరోజు బాపట్ల నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ బీచ్ సూర్యలంక బీచ్లో కొన్ని పనులకి శ్రీకారం చుట్టడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఇదైతే ఇప్పుడే మాట్లాడాము, సిటీ మధ్యలో ఇది చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే లోడ్ అంతా ఇక్కడ ఉంది, చాలా సంవత్సరం నుంచి ఇది పెండింగ్ ఉంది. ఎందుకంటే సరైన భూమి దొరకక. 2 ఏళ్ల వెన్నుపోటుపై నిరసన కార్యక్రమాలకు జగన్ పిలుపునివ్వడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేఎన్ఆర్ ని అక్రమ లిక్కర్ కేసులో విచారణ పేరుతో సిట్ వేధిస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి సుబ్రహ్మణ్యరెడ్డి పేర్కొన్నారు. పొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు, తప్పుడు ప్రచారాలతో జగన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం చంద్రబాబుకి సాధ్యం కాదని చెప్పారు. 2007 నుంచి వ్యాపారాలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వ్యక్తి 19 కోట్ల లావాదేవీలు చేయడం కూడా తప్పేనని ప్రశ్నించారు. ఆ లెక్కన తండ్రి ఖర్జూర నాయుడు ఇచ్చిన 2 ఎకరాలతో 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించిన చంద్రబాబును కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు పంచుతానని చెప్పిన ఆయన మాట గాలిమాటగా మిగిలిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల వైపు నుంచి ఈ పాలనకు, ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలకు షెడ్యూల్ కూడా ప్రకటించినాడు. జూన్ 4వ తారీఖున, జూన్ 8వ తారీఖున, జూన్ 12వ తారీఖున పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను వ్యక్తపరచాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయాల్లో చేసిన మోసానికి కానీ, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి వారు పాలనాపరంగా వైఫల్యం చెందిన విధానానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి 4, జూన్ 8, 12 ఇలా షెడ్యూల్ ఇచ్చినాడు. ఈ నేపథ్యంలో తన పాలన వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే ప్రజలు తన పాలన గురించి ప్రశ్నించే పరిస్థితి వస్తుందో, చర్చించుకునే పరిస్థితి వస్తుందో, అప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. ఓసారి తిరుపతి లడ్డు అంటాడు, ఓసారి గొడ్డలి పార్టీ అంటాడు, ఒకసారి షర్మిలమ్మ గురించి మాట్లాడతాడు, ఒకసారి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడతాడు, ఒకసారి ఇంకొకటి మాట్లాడతాడు, ఒకసారి లిక్కర్ స్కామ్ అంటాడు, రకరకాలు. ఇప్పుడు మళ్ళా ఈ 2 సంవత్సరాల తన ప్రభుత్వ పాలన వైఫల్యం చెందిన ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసనలకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రజలు చర్చించుకోకుండా ఉండడానికి, దృష్టి మరల్చడానికి మళ్ళా పాత కథే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలారా. ఆ పాత కథే లిక్కర్ స్కామ్. ఇది చాలా పాత కథ. ఎన్నికల కంటే ముందే, అంటే 2024లో మేము ఓడిపోకముందు, ఆయన గెలవకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రజలకు ఇంటి ఇస్తూ వచ్చినాడు. లిక్కర్లో ఏదో పెద్దగా స్కామ్ జరిగినట్టు, పెద్దగా అవినీతి జరిగినట్టు, పెద్ద కుంభకోణం జరిగినట్టు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యత కలిగిన మందు ఇస్తానని, తక్కువ ధరలకు మందు ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్ను బయటపెట్టి జైలుకి పంపుతానని చెప్పి మెల్లిగా అప్పుడే ఇంటిస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కేసులో జైలుకి పంపాలి. అది 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా, ప్రతీకారం తీర్చుకోవాలా, ఆయన రాజకీయంగా పలసన చేయాలా, ప్రజల హృదయాలలో ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పూర్తిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే దానికోసమే లిక్కర్ స్కామ్లో అసలు సంబంధం లేని వ్యక్తులందరినీ ఇన్వాల్వ్ చేసినారు. ఎవరెవరు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలా ఎంతోమందిని సంబంధం లేని వ్యక్తులందరినీ, అంటే సరైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లభ్యం కానప్పటికీ ఆయన నియమించిన సిట్ అధికారులు ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కారణాన్ని చూపించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి
జైలుకి కూడా పంపడం జరిగింది. వాళ్ళందరికీ బెయిల్ కూడా వచ్చింది. అందరూ బయటకు వచ్చినారు. భాస్కర్ బయటకు వచ్చినాడు, మిథున్ వచ్చినాడు, ధనంజయ రెడ్డి వచ్చినాడు, కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు, రాజ్ కసిరెడ్డి వచ్చినాడు. ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు. ఒకరిద్దరు ఉండారు లేరు నాకు అది కూడా తెలియదు. ఇంకా ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కొత్త కథ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే దానికోసం కొత్త కథ. సరికొత్తగా ఢిల్లీకి వినారు. ఢిల్లీకి పోయి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపాలని చెప్పి అమిత్ షాను కలిసినారు. అమిత్ షా చెప్పుతో కొట్టిట్టు చెప్పినాడు పవన్ కళ్యాణ్ వాళ్లకు. చెప్పుతో కొట్టినట్టే చెప్పినాడు. నమ్మదగినటువంటి మిత్రుడు చంద్రబాబు నాయుడు కాదు. ఆయనతో ఎప్పుడైనా ఇన్స్టెంట్ కాఫీ లాంటి వాడే. ఆయనతో జగన్మోహన్ రెడ్డి లాంగ్ పీరియడ్ స్నేహం చేయడానికి అర్హత కలిగిన వాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు సరిపోని వాడల్లా మనకు సరిపోకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండడం మంచిది. అతని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెప్పుతో కొట్టినట్టు అమిత్ షా చెప్పేతలికి ఆ ప్రయత్నం విఫలమైంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలిలో జరిగిన మహానాడు విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యత, క్రమశిక్షణ, అంకిత భావంతో పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. మీరందరూ సహకరించండి. ఉమ్మడిగా ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ గెలిపే ధ్యేయంగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మనం ఒక మాట చెప్తే, ఒక బాధ్యత ఇస్తే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అదే విధానంలో అన్ని కూడా మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా జరగాలి. మీరందరూ కూడా సహకరిస్తారనేది నాకు పూర్తి ఒక నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినాక మీ మీద రెట్టింపు నమ్మకం నాకు పెరిగింది. గతంలో నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను సామాన్యమైన విషయం కాదు. 4 సార్లు పోటీ చేస్తే నన్ను మీరు భుజాలకు ఎత్తుకొని మోసారు, గౌరవించారు, 3 సార్లు గెలిపించారు. ఈ నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు గారే మీకు చెప్పారు క్యాడర్ మీటింగ్లో. అంత తేలికైన నియోజకవర్గం కాదు వేమూరు నియోజకవర్గం. నల్లేరు మీద బండిలాగా పోయే నియోజకవర్గం కాదు. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాల దీనిలో అది ఆటోమేటిక్గా ఒక పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో రెండే ఉంటాయి. ఈ నియోజకవర్గం అటువంటిది కాదు. చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక విధంగా చెప్పాలంటే వేమూరు నియోజకవర్గం. అవన్నీ మీకు వివరంగా చెప్పాడు. గుర్తుందా? క్యాడర్ మీటింగ్ ఎంతమంది వచ్చారు? చంద్రబాబు నాయుడు గారి క్యాడర్. ఆయన కులాల దగ్గర నుంచి ఏ కులం ఏ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఏ కులంలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.